అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. చక్కగా మరియ గారి గర్భవతి అయిందన్న సంగతి యేషోబు గారికి తెలిసినప్పుడు చక్కగా ఆమెను రహస్యంగా విడనాడని చెప్పేసి రహస్యంగా ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు అనమాట అండి. యేషోబు గారు రహస్యంగా ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవదూత ఆయనతో మాట్లాడింది అనమాట అండి. యేషోబు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు నిరాకరించొద్దు. చక్కగా ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన తప్ప వేరే వలన కాదు, కాబట్టి నీ భార్యను చేర్చుకోమని చెప్పేసి దేవదూత చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. వెంటనే యేషోబు గారు దేవదూత చెప్పిన మాట నమ్మి దూత ఏదైతే చెప్పిందో ఆ మాట ప్రకారం ఆయన నడుచుకున్నట్లుగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. యేషోబు గారు దేవదూత మాట విన్నాడు కనుక ఆయన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా దేవుడు మనం చూస్తూ ఉన్నామండి. ఏ ఆధారము లేకుండా అబ్రహాం గారు దేవుని మాట విన్నారు. అబ్రహాం గారు దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నారు. దేవుడు ఏదైతే చెప్పారో ఆ విధంగా అబ్రహాం గారు నడుచుకున్నారు కనుక దేవుడు ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. నమ్మి బాప్తీసం తీసుకున్న వారు రక్షించబడతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని మాట వింటారో ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో దేవుడు వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచనం బట్టి చక్కగా యోషేబు గారు దేవదూత మాట విన్నారు, దేవుని మాట విన్నారు, దీవించబడ్డారు. అబ్రహాం గారు కూడా దేవుని మాట విన్నారు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నారు కనుక ఆయన్ని కూడా దేవుడు దీవించినట్లుగా మనము ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే మనందరం కూడా దేవుని మాట వింటే మనల్ని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులారా ఏమంటారు మరి? దేవుని మాట వింటే అన్నీ ఆశీర్వాదాలే, అన్నీ మేలులే, అన్నీ దీవెనలేనండి. కాబట్టి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని యేసోబు గారిని ఎలాగైతే దేవుడు దీవించాడో, అబ్రహాం గారిని దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు కనుక మరి అందరూ కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? ఎవరైతే దేవుని మాట వింటామో ఆయన మాట ప్రకారం నడుచుకుంటామో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళు తలలో వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలండి స్తుతిస్తోంది ప్రభా. యేషోబు గారు తన నీ మాట విన్నారు కనుక తన ప్రభా దీవించారు, ఆశీర్వదించారు ప్రభా. అబ్రహాం గారు కూడా తన ప్రభు నీ మాట విన్నారు కనుక తండ్రిస్తున్న ప్రభావ దీవించారు, ఆశీర్వదించారు ప్రభు. నీకు వందనాలు. అలాగే నీ బిడ్డలందరూ తండ్రిస్తున్న ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం తండ్రిస్తున్న ప్రభావ నడుచుకుందని ప్రభావ చక్కగా తండ్రి ప్రభావ నువ్వు చేసే మేలులు ఆశ్చర్యకారులు దీవెనలు తండ్రి ప్రభావ పొందుకుని చక్కగా తండ్రిస్తున్న ప్రభావ హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి ప్రభావ గర్భిణీ స్త్రీలను బాలింతరాలను దండిస్తోతున్న ప్రభావ అనారోగ్యంతో బాధపడుచున్న వారిని దండిస్తున్న ప్రభావ సంతానం లేని బిడ్డలను దండిస్తోతున్న ప్రభావ తండ్రి ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతులు చేసుకుంటున్న వారిని, వాహనాలు నడుపుకుంటున్న వారిని దండిస్తున్న 1 by 1 అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వారికి దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించుతాను ప్రభావ. చక్కగా దాన్ని నీ మాట విని నీ మాట ప్రకారం దాని ప్రభావ నడుచుకునే యోగ్యతను దయచేయమని నా గొర్రెలు నా స్వరం వెంటనే చదివించిన దేవుడు తండ్రి నీ పొలంలో ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట వింటాను, నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత మరొకసారి దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన బలం దయచేయను. మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రేసమైన నమ్మలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాను గాక. దేవుడిచ్చిన మహావచన కృపను బట్టి మనందరం కూడా దేవుని పిల్లలం కనుక చక్కగా దేవునికి తగినట్లుగా జీవిద్దామండి. దేవుని కృపను పొందుకుందాం. చక్కగా మనందరం కూడా చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదే. దేవుడు మనందరికీ కూడా ఆయన కృప అందరిని కూడా రక్షణ మార్గంలో నడిపించాలని, అందరినీ ప్రేమించాలని, చక్కగా అందరి మీద ఆయన కనికరము ఉంచాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరము కూడా ఈ దేవుని మాట విని ఇవన్నీ కూడా మనం పొందుకొని చక్కగా ఈ ఆనంద మాసంలో హాయిగా జీవిద్దామా? ఏమంటారు? వింటారా దేవుని మాట?
నడుచుకుంటారా దేవుని మాట ప్రకారం, పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదం, జీవిస్తారా భూమి మీద హాయిగా మంచి ఆరోగ్యం కలిగి ఏమంటారు?